హ్యావ్ టు బీని ఎప్పుడైనా కానివ్వండి ప్రజెంట్ గురించి తెలియజేయడానికి ఉపయోగిస్తాము. హ్యావ్ టు బీతో సెంటెన్స్ క్రియేట్ చేయడం ఎలాగా అని అన్నట్లయితే ముందుగా సబ్జెక్ట్ తీసుకోవాలి ప్లస్ హ్యావ్ టు బీని చెప్పినప్పుడు సబ్జెక్ట్ స్థానంలో మనం ఎప్పుడైనా కానివ్వండి ప్లూరల్ చెప్పడం జరుగుతుంది. యు, వి, దే, ఐ, దీస్ లేదా దోస్ ఇలాంటి పదాలను చెప్పడం జరుగుతుంది సబ్జెక్ట్ స్థానంలో. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు బి ప్లస్ అడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్ లేదా నౌన్ చెప్పడం జరుగుతుంది. దీనికి మీనింగ్ ఏంటి అన్నట్లయితే ఉండాలి లేదా ఉండాల్సి ఉంది. గ్రామర్గా చెప్పాలి అంటే ఉండాల్సి ఉంది అని అంటుంటాము, కానీ స్పోకెన్గా చెప్పాలి అంటే సులువుగా అర్థం అవడానికి ఉండాలి అని చెప్పేసి అంటుంటాము. ఓకే, అడ్వర్బ్కి అసలు మీనింగ్ ఏంటి అంటే హియర్, దేర్ అని అంటుంటాము. ఇంకా చాలా పదాలు ఉంటాయండి, కానీ మనం కేవలం 2 పదాలని తీసుకుంటాం సులువుగా అర్థం అవడానికి. మనం అంటుంటాం నేను అక్కడ ఉండాలి, అక్కడ అంటే దేర్, కాబట్టి ఐ హ్యావ్ టు బి దేర్. లేదా నేను ఇక్కడ ఉండాలి, ఐ హ్యావ్ టు బి హియర్. ఇలా హియర్, దేర్ చెప్పడానికి అడ్వర్బ్ని ఉపయోగిస్తాం. లేదా యాడ్జెక్టివ్లో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి యాడ్జెక్టివ్లో ఉపయోగిస్తాం. అంటే నేను సంతోషంగా ఉండాలి, లేకపోతే వారు సంతోషంగా ఉండాలి, వారు బాధగా ఉండాలి, వారు అందంగా ఉండాలి, వారు అనారోగ్యంగా ఉండాలి, వారు ఆరోగ్యంగా ఉండాలి అంటుంటాం. ఇలా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి. లేదా నౌన్ గురించి, నౌన్ అంటే ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో పేరు చెప్పి ఉండాలి అని తెలియజేయడానికి. అంటుంటాం మనం నేను సుద్దపల్లిలో ఉండాలి, నేను హైదరాబాద్లో ఉండాలి, నేను జగిత్యాలలో ఉండాలి, నేను కరీంనగర్లో ఉండాలి, నేను ఇంట్లో ఉండాలి, లేకపోతే ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండాలి అని తెలియజేయడానికి. లేదా ఎవరైనా ఒక వ్యక్తి పేరు చెప్పి ఆ వ్యక్తితో ఉండాలి అని తెలియజేయడానికి. నేను మునిరాజుతో ఉండాలి, నేను రాజుతో ఉండాలి అంటుంటాం. లేదా నేను మునిరాజులాగా ఉండాలి, నేను రాజులాగా ఉండాలి అంటుంటాం. ఇలా ఏదైనా ఒక వ్యక్తితో ఉండాలి అని తెలియజేయడానికి, లేదా ఏదైనా ఒక వ్యక్తిలాగా ఉండాలి అని తెలియజేయడానికి, లేదా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండాలి అని తెలియజేయడానికి, లేదా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి, సంతోషంగా ఉండాలి, బాధగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనేటువంటి పదాలను తెలియజేయడానికి మనం ఎప్పుడైనా కానీ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు బిని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా కొన్ని సెంటెన్సెస్ అనేది చూద్దామండి. ఐ హ్యావ్ టు బి దేర్, నేను అక్కడ ఉండాలి. యూ హ్యావ్ టు బి హియర్, మీరు ఇక్కడ ఉండాలి. దే హ్యావ్ టు బి ఎట్ మై హౌస్, వారు మా ఇంటి దగ్గర ఉండాలి. వీ హ్యావ్ టు బి హ్యాపీ, మేము సంతోషంగా ఉండాలి. దే హ్యావ్ టు బి ఇన్ ద హౌస్, వారు ఇంట్లో ఉండాలి. ఐ హ్యావ్ టు బి విత్ రాజు, నేను రాజుతో ఉండాలి. ఇలా ఎవరైనా ఒక వ్యక్తితో ఉండాలి, లేదా ఎవరైనా ఒక వ్యక్తిలాగా ఉండాలి, లేదా ఏదైనా ఒక ప్రదేశంలో ఉండాలి అని తెలియజేయడానికి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు బిని ఉపయోగించడం జరుగుతుంది. నెగిటివ్లో చూద్దాం. ముందుగా సెంటెన్స్ క్రియేటర్ ఎలా ఉంటుంది, క్రియేషన్ అనేది చూసినట్లయితే సబ్జెక్ట్ ముందుగా తీసుకోవాలి. సబ్జెక్ట్ తర్వాత డూ నాట్ని తీసుకోవాలి. హ్యావ్ టు బికి మనకు హెల్పింగ్ వర్బ్ ఏంటి అంటే డూ. హ్యాస్ కేమో డస్, హ్యావ్ కేమో డూ. ఓకే, డూ ఇక్కడ మన నెగిటివ్ సెంటెన్సెస్ కాబట్టి డూ తర్వాత నాట్ అనే నెగిటివ్ ఫామ్ తీసుకోవాలి. డూ నాట్ ప్లస్ హ్యావ్ టు బి ప్లస్ అడ్వర్బ్ అయితే అడ్వర్బ్, యాడ్జెక్టివ్ అయితే యాడ్జెక్టివ్, నౌన్ అయితే నౌన్ చెప్పడం జరుగుతుంది. దీనికి అర్థం ఏంటి అన్నట్లయితే ఉండకూడదు. మనం అంటుంటాం మీరు అక్కడ ఉండకూడదు, మీరు సుద్దపల్లిలో ఉండకూడదు, మీరు జగిత్యాలలో ఉండకూడదు. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో లేదా ప్రాంతంలో ఉండకూడదు అని తెలియజేయడానికి. లేదా మీరు సంతోషంగా ఉండకూడదు, మీరు ఆరోగ్యంగా ఉండకూడదు అంటుంటారు కొంతమంది. మీరు బాధగా ఉండకూడదు అంటుంటారు. ఇలా బాధగా కావచ్చు, ఆనందంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, లేకపోతే అనారోగ్యంగా కావచ్చు, ఉండకూడదు అని తెలియజేయడానికి. లేదా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండకూడదు అని తెలియజేయడానికి. లేదా ఏదైనా ఒక వ్యక్తితో ఉండకూడదు అని తెలియజేయడానికి. అప్పుడప్పుడు అంటుంటారు మీరు వాళ్ళతో ఉండకూడదు, మీరు మాతో ఉండకూడదు, మీరు అతనిలాగా ఉండకూడదు అని అంటుంటారు. ఇలా ఎవరైనా ఒక వ్యక్తితో ఉండకూడదు, ఎవరైనా ఒకరి లాగా ఉండకూడదు అని తెలియజేయడానికి సబ్జెక్ట్ ప్లస్ డు నాట్ ప్లస్ హ్యావ్ టు బి, దాని తర్వాత అడ్వర్బ్ అయితే అడ్వర్బ్, యాడ్జెక్టివ్ అయితే యాడ్జెక్టివ్, నౌన్ అయితే నౌన్ చెప్పండి. ఎగ్జాంపుల్ కొన్ని సెంటెన్సెస్ చూడండి. ఐ డు నాట్ హ్యావ్ టు బి దేర్, నేను అక్కడ ఉండకూడదు. యు డోంట్ హ్యావ్ టు బి హియర్, మీరు ఇక్కడ ఉండకూడదు. ఈ పై సెంటెన్స్ లో చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్, దాని తర్వాత డూ అనే హెల్పింగ్ వర్బ్, దాని తర్వాత నాట్ వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చి డోంట్ వచ్చింది. ఈ డూ నాట్ ని షార్ట్ ఫామ్ గా తీసుకుంటే డోంట్ అనేది చెప్పడం జరుగుతుంది. దే డోంట్ హ్యావ్ టు బి ఎట్ మై హౌస్, వారు మా ఇంటి దగ్గర ఉండకూడదు. వీ డోంట్ హ్యావ్ టు బి హ్యాపీ,
మేము సంతోషంగా ఉండకూడదు. దే డోంట్ హ్యావ్ టు బి ఇన్ ద హౌస్, వారు ఇంట్లో ఉండకూడదు. ఐ డోంట్ హ్యావ్ టు బి విత్ రాజు, నేను రాజుతో ఉండకూడదు. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో కావచ్చు, ప్రాంతంలో కావచ్చు ఉండకూడదు అని తెలియజేయడానికి, లేదా ఏదైనా ఒక వ్యక్తితో ఉండకూడదు అని తెలియజేయడానికి, లేదా ఏదైనా ఒక వ్యక్తిలాగా ఉండకూడదు అని తెలియజేయడానికి సబ్జెక్ట్ ప్లస్ డు నాట్ ప్లస్ హ్యావ్ టు బిని ఉపయోగించడం జరుగుతుంది. ఎస్ ఆర్ నో పాజిటివ్ క్వశ్చన్స్. సెంటెన్స్ క్రియేట్ చేయడం ఎలా అని అన్నట్లయితే ముందుగా డూ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, ప్లస్ సబ్జెక్ట్ ని తీసుకోవాలి, ప్లస్ హ్యావ్ టు బిని చెప్పాలి, ప్లస్ అడ్వర్బ్ అయితే అడ్వర్బ్, యాడ్జెక్టివ్ అయితే యాడ్జెక్టివ్, నౌన్ అయితే నౌన్ చెప్పండి. మీనింగ్ ఏంటి అన్నట్లయితే ఉండాలా, మనం క్వశ్చన్ రూపంలో అడుగుతుంటాం. వారు ఇక్కడ ఉండాలా, మేము అక్కడ ఉండాలా, మేము శుద్ధపల్లిలో ఉండాలా, నేను మీ ఇంటి దగ్గర ఉండాలా అంటుంటాం. లేదా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తెలియజేయడానికి నేను వారు వచ్చినప్పుడు నేను సంతోషంగా ఉండాలా, నేను ఆరోగ్యంగా ఉండాలా, నేను బాధగా ఉండాలా, నేను అందంగా ఉండాలా అని అంటుంటాం. ఇలా లేదంటే ఏదైనా ఒక వ్యక్తితో ఉండాలా అని తెలియజేయడానికి మీరు వచ్చేంత వరకు నేను వారితో ఉండాలా మనం అంటుంటామండి. మీరు బయటకు వెళ్తున్నారని అనుకోండి, మీరు బయటకు వెళ్తున్నప్పుడు నేను అడుగుతున్నాను క్వశ్చన్ రూపంలో, మీరు బయటకు వెళ్తున్నారు కదా, మీరు వచ్చేంత వరకు నేను వారితో ఉండాలా, నేను వాళ్ళతో ఉండాలా. ఇలా ఎవరితో ఒక వ్యక్తితో ఉండాలా, లేకపోతే ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండాలా, లేకపోతే సంతోషంగా కావచ్చు, బాధగా కావచ్చు, హ్యాపీగా కావచ్చు, అందంగా కావచ్చు ఉండాలా అనేటువంటి క్వశ్చన్ రూపంలో మనం అవతల వ్యక్తిని అడగడానికి డూ అనే హెల్పింగ్ వర్బ్ ముందుగా తీసుకోవాలి, ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు బి, దాని తర్వాత అడ్వర్బ్ అయితే అడ్వర్బ్, యాడ్జెక్టివ్ అయితే యాడ్జెక్టివ్, నౌన్ అయితే నౌన్ చెప్పండి. ఎగ్జాంపుల్ గా కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. డూ ఐ హ్యావ్ టు బి దేర్, నేను అక్కడ ఉండాలా. డూ యూ హ్యావ్ టు బి హియర్, మీరు ఇక్కడ ఉండాలా. డూ దే హ్యావ్ టు బి ఎట్ మై హౌస్, వారు మా ఇంటి దగ్గర ఉండాలా. డూ వి హ్యావ్ టు బి హ్యాపీ, మేము సంతోషంగా ఉండాలా. డూ దే హ్యావ్ టు బి ఇన్ ద హౌస్, వారి ఇంట్లో ఉండాలా. డూ ఐ హ్యావ్ టు బి విత్ రాజు, నేను రాజుతో ఉండాలా. డూ ఐ హ్యావ్ టు బి విత్ రాజు, నేను రాజుతో ఉండాలా. ఇలా ఉండాలా అనే అటువంటి క్వశ్చన్ అడగడానికి ఎస్ అన్న పాజిటివ్ క్వశ్చన్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎస్ అన్న నెగిటివ్ క్వశ్చన్స్. సెంటెన్స్ క్రియేషన్ ఎలా ఉంటుంది అని అన్నట్లయితే మేక్ చేయడం, ముందుగా డూ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, ప్లస్ సబ్జెక్ట్ తీసుకోవాలి, ప్లస్ నాట్ అనే నెగిటివ్ ఫామ్ తీసుకోవాలి. ఎందుకంటే ఇవి నెగిటివ్ సెంటెన్సెస్ కాబట్టి నాట్ అనే నెగిటివ్ ఫామ్ తీసుకోవాలి, ప్లస్ హ్యావ్ టు బి, ప్లస్ అడ్వర్బ్ అయితే అడ్వర్బ్, యాడ్జెక్టివ్ అయితే యాడ్జెక్టివ్, నౌన్ అయితే నౌన్ చెప్పండి. మీనింగ్ ఏంటి అన్నట్లయితే ఉండకూడదా, మనం క్వశ్చన్ రూపంలో అవతల వ్యక్తిని అంటుంటాం. మేము అక్కడ ఉండకూడదా, నేను అక్కడ ఉండకూడదా, వారు ఇక్కడ ఉండకూడదా, లేకపోతే వారు ఇంటి దగ్గర ఉండకూడదా, వారు శుద్ధపల్లిలో ఉండకూడదా, వారు జగిత్యాలలో ఉండకూడదా, లేకపోతే వారు సంతోషంగా ఉండకూడదా, వారు ఆరోగ్యంగా ఉండకూడదా, లేకపోతే ఏదైనా ఒక వ్యక్తితో ఉండకూడదా అంటుంటాం. వారు మాతో ఉండకూడదా, వారు మీతో ఉండకూడదా. ఇలా ఎవరైనా ఒక వ్యక్తితో ఉండకూడదా, ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండకూడదా, ఏదైనా ఒక ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ సంతోషంగా కావచ్చు, బాధగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, అనారోగ్యంగా కావచ్చు, అందంగా కావచ్చు ఉండకూడదా అనే అటువంటి క్వశ్చన్ రూపంలో అడగడానికి ఈ ఎస్ అన్న నెగిటివ్ క్వశ్చన్స్ ద్వారా డూ అనే హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకొని ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ అనే నెగిటివ్ ఫామ్ ప్లస్ హ్యావ్ టు బిని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కొన్ని సెంటెన్సెస్ అనేది చూద్దామండి. డూ ఐ నాట్ హ్యావ్ టు బి దేర్, నేను అక్కడ ఉండకూడదా. డోంట్ యూ హ్యావ్ టు బి హియర్, మీరు ఇక్కడ ఉండకూడదా. చూడండి ఈ సెంటెన్స్ లో కూడా డూ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకొని దాని తర్వాత సబ్జెక్ట్ తీసుకొని దాని తర్వాత నాట్ అనే నెగిటివ్ ఫామ్ తీసుకున్నాం. ఇక్కడ నేరుగా డోంట్ తీసుకొని సబ్జెక్ట్ తీసుకున్నాం. డూ ప్లస్ నాట్ అనే నెగిటివ్ ఫామ్ ని మనం డోంట్ గా చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సెంటెన్స్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్ ఎక్కువ వాడుతుంటాం. గ్రామర్ ఇంగ్లీష్ గా అంటే ఒక రిటర్న్ ఇంగ్లీష్ గా ఇదే సెంటెన్స్ ని వాడాలండి. ఎగ్జామ్ లో కావచ్చు, మెయిల్స్ లో కావచ్చు ఇదే సెంటెన్స్ ప్రకారం వాడాలి. స్పోకెన్ గా అయితే ఇలానే ఎక్కువ వాడుతుంటాం కాబట్టి స్పోకెన్ గా ఇలా సులువుగా ఉంటుంది. డోంట్ దే హ్యావ్ టు బి ఎట్ మై హౌస్, వారు మా ఇంటి దగ్గర ఉండకూడదా. డోంట్ వి హ్యావ్ టు బి హ్యాపీ, మేము సంతోషంగా ఉండకూడదా. డోంట్ దే హ్యావ్ టు బి ఇన్ ద హౌస్, వారి ఇంట్లో ఉండకూడదా. డోంట్ ఐ హ్యావ్ టు బి విత్ రాజు, నేను రాజుతో ఉండకూడదా. ఇలా ఎవరితోనైనా ఒకరితో, లేకపోతే ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో, లేకపోతే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి కూడా తెలియజేసి ఉండకూడదా అనే అటువంటి ప్రశ్నను తెలియజేయడానికే మనం ఈ సెంటెన్స్ ని రూపొందించడం జరుగుతుంది. డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ నెగిటివ్ ఫామ్ ప్లస్ హ్యావ్ టు బి. WH పాజిటివ్ క్వశ్చన్స్. ముందుగా సెంటెన్స్ క్రియేట్ చేయడం ఎలా అని అన్నట్లయితే W లేదా H తో వచ్చినటువంటి పదాన్ని ముందుగా తీసుకోవాలి. అనగా when, where, why, which, what, how much, how long, how many, etc. ఇలా W లేదా H తో వచ్చిన పదాన్ని ముందుగా తీసుకొని ప్లస్ డూ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, ప్లస్ సబ్జెక్ట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ స్థానంలో మళ్ళీ చెప్తున్నాను, హ్యావ్ టు బీకి ఎప్పుడైనా కానివ్వండి డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. డూ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ లో మనం ఖచ్చితంగా ప్లూరల్ ని తీసుకోవాలి. యు, వి, దే, ఐ,
లేదా దీస్ లేదా దోస్ అనే పదాలను, లేదా బాయ్స్ గర్ల్స్ అంటే ఒకరికంటే ఎక్కువగా ఉన్న పదాలను తీసుకోవడం జరుగుతుంది. సబ్జెక్ట్ తర్వాత ప్లస్ హ్యావ్ టు బి, దాని తర్వాత అడ్వర్బ్ అయితే అడ్వర్బ్ చెప్పండి, యాడ్జెక్టివ్ అయితే యాడ్జెక్టివ్ చెప్పండి, నౌన్ అయితే నౌన్ చెప్పండి. ఓకే, దీని మీనింగ్ ఎలా ఉంటుంది అని అన్నట్లయితే మనం కొన్ని సందర్భాలలో క్వశ్చన్ రూపంలో అడుగుతుంటాం ఎదురు వ్యక్తిని, ఎందుకు ఎందుకు మేము అక్కడ ఉండాలి, క్వశ్చన్ రూపంలో అంటుంటాం. ఎందుకు మేము మీ ఇంటి దగ్గర ఉండాలి, లేకపోతే ఎందుకు మేము ఆఫీస్లో ఉండాలి బిఫోర్ 10 o'clock, బిఫోర్ 9 o'clock, ఇలా ఏదైనా ఒక సమయం చెప్పి సమయానికంటే ముందు ఎందుకు ఉండాలి అంటుంటాం. లేకపోతే ఏదైనా వచ్చండి ఎందుకు ఉండాలి అని తెలియజేయడానికి, లేకపోతే ఎలా ఉండాలి అని క్వశ్చన్ రూపంలో అడుగుతుంటాం. నేను ఎలా అక్కడ ఉండాలి, నా దగ్గర బైక్ లేదు ఏం లేదు, నేను ఎలా అక్కడ ఉండాలి, లేకపోతే నేను ఎప్పుడు అక్కడ ఉండాలి. కొంతమంది అంటుంటారు నేను ఫోన్ చేస్తాను, ఫోన్ చేసినప్పుడు అక్కడ ఉండాలి మీరు అని అంటే, నేను సమయం చెప్పండి ఎప్పుడు నేను అక్కడ ఉండాలి, ఎప్పుడు ఉండాలి అని అంటుంటారు. లేదా ఎన్ని రోజులు ఉండాలి అంటుంటారు, నేను ఎన్ని రోజులు అక్కడ ఉండాలి. ఇలా ఎన్ని రోజులు ఉండాలి, లేకపోతే ఎంతసేపు ఉండాలి, లేకపోతే ఎందుకు ఉండాలి, లేకపోతే ఎలా ఉండాలి, లేకపోతే ఎక్కడ ఉండాలి, లేకపోతే ఎప్పుడు ఉండాలి అనేటువంటి ప్రశ్నను అవతలి వ్యక్తిని అడగడానికి. ఇప్పుడు చూడండి, మనం అంటుంటాం ఎందుకు నేను బాధగా ఉండాలి, లేకపోతే ఎప్పుడు నేను బాధగా ఉండాలి, లేకపోతే ఎక్కడ నేను బాధగా ఉండాలి, లేకపోతే ఎన్ని రోజులు నేను ఇలా ఉండాలి, హౌ మెనీ డేస్ డూ ఐ హ్యావ్ టు బి లైక్ దిస్, ఎన్ని రోజులు నేను ఇలా ఉండాలి, ఇలా అంటుంటాం. లేకపోతే ఎన్ని రోజులు నేను మీతో ఉండాలి, హౌ మెనీ డేస్, లేకపోతే నేను మీతో ఎక్కడ ఉండాలి, లేకపోతే ఎప్పుడు ఉండాలి, నేను మీతో ఎప్పుడు ఉండాలి, వెన్ డూ ఐ హ్యావ్ టు బి విత్ యూ, నేను మీతో ఎప్పుడు ఉండాలి. ఇలా ఎప్పుడు ఉండాలి, ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేటువంటి క్వశ్చన్ ని మనం అవతల వ్యక్తిని అడగడానికి డబ్ల్యూ లేదా హెచ్ తో వచ్చిన పదాన్ని, హెచ్ తో అంటే హౌ మచ్, హౌ లాంగ్ అని తెలియజేయడం, లేదంటే హౌ మెనీ, ఇలా డబ్ల్యూ లేదా హెచ్ తో వచ్చిన పదాన్ని ముందుగా చెప్పి ప్లస్ డూ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు బిని, దాని తర్వాత అడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్ లేదా నౌన్ చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ కొన్ని సెంటెన్సెస్ చూద్దామండి. వెన్ డూ ఐ హ్యావ్ టు బి దేర్, నేను ఎప్పుడు అక్కడ ఉండాలి. వై డూ యూ హ్యావ్ టు బి హియర్, మీరు ఎందుకు ఇక్కడ ఉండాలి. వెన్ డు దే హ్యావ్ టు బి ఎట్ మై హౌస్, వారు మా ఇంటి దగ్గర ఎప్పుడు ఉండాలి. హౌ డు వి హ్యావ్ టు బి హ్యాపీ, మేము ఎలా సంతోషంగా ఉండాలి. వై డు దే హ్యావ్ టు బి ఇన్ ద హౌస్, వారు ఇంట్లో ఎందుకు ఉండాలి. వేర్ డు ఐ హ్యావ్ టు బి విత్ రాజు, నేను రాజుతో ఎక్కడ ఉండాలి. ఇలా ఎక్కడ ఉండాలి, ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలి, ఎప్పుడు ఉండాలి, ఎంత ఉండాలి, ఎంతసేపు ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి అనేటువంటి క్వశ్చన్ ని అడగడానికే మనం ఈ WH పాజిటివ్ క్వశ్చన్స్ ద్వారా WH అనే పదాన్ని ముందుగా తీసుకోవాలి, ప్లస్ డూ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు బి ని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత అడ్వర్బ్ లేదా అడ్జెక్టివ్ నౌన్ మీకు నచ్చిన పదాన్ని చెప్పండి. WH నెగిటివ్ క్వశ్చన్స్. WH నెగిటివ్ క్వశ్చన్స్ లో సెంటెన్స్ రూపొందించడం ఎలాగా అని అన్నట్లయితే ముందుగా W లేదా H అనే పదాన్ని తీసుకోవాలి. అనగా వెన్, వేర్, వై, విచ్, వాట్, హౌ మచ్, హౌ లాంగ్, హౌ మెనీ ఎక్సెట్రా. ఇలా W లేదా H తో వచ్చిన పదాన్ని ముందుగా తీసుకొని ప్లస్ డూ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, ప్లస్ సబ్జెక్ట్ ని తీసుకోవాలి, ప్లస్ నాట్ అనే నెగిటివ్ ఫార్మ్ ప్లస్ హ్యావ్ టు బి, దాని తర్వాత అడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్ లేదా నౌన్ చెప్పండి. ఓకే, అసలు దీనికి మీనింగ్ ఏంటి అన్నట్లయితే మనం కొన్ని సందర్భాలలో అనుకుంటాము ఎందుకు నేను ఉండకూడదు, ఎందుకు నేను ఇక్కడ ఉండకూడదు, లేకపోతే నేను ఇక్కడ ఎప్పుడు ఉండకూడదు, లేకపోతే నేను ఎందుకు అక్కడ ఉండకూడదు, నేను ఎలా అక్కడ ఉండకూడదు, లేకపోతే నేను ఎందుకు సంతోషంగా ఉండకూడదు, లేకపోతే నేను ఎప్పుడు సంతోషంగా ఉండకూడదు, లేకపోతే నేను ఎప్పుడు మీతో ఉండకూడదు, లేకపోతే ఎన్ని రోజులు నేను మీతో ఉండకూడదు. ఇలా ఎవరితోనైనా ఒకరితో ఎందుకు ఉండకూడదు, లేకపోతే ఎలా ఉండకూడదు, ఎప్పుడు ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు, లేకపోతే ఎన్ని రోజులు ఉండకూడదు, ఎంత సమయం ఉండకూడదు, లేదా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఎందుకు ఉండకూడదు, ఎలా ఉండకూడదు, ఎప్పుడు ఉండకూడదు, లేకపోతే ఎక్కడ ఉండకూడదు, లేకపోతే ఎన్ని రోజులు ఉండకూడదు, ఎంతసేపు ఉండకూడదు. ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఎవరైనా ఒక వ్యక్తితో కావచ్చు, లేకపోతే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తెలియజేసి నేను ఎందుకు సంతోషంగా ఉండకూడదు, నేను ఎందుకు ఆరోగ్యంగా ఉండకూడదు, నేను ఎలా సంతోషంగా ఉండకూడదు, నేను ఎప్పుడు సంతోషంగా ఉండకూడదు, నేను ఎన్ని రోజులు సంతోషంగా ఉండకూడదు, నేను ఎన్ని రోజులు ఆరోగ్యంగా ఉండకూడదు. ఇలా క్వశ్చన్ రూపంలో అవతల వ్యక్తిని అడగడానికి. లేకపోతే అంటుంటారు నేను ఎన్ని రోజులు అందంగా ఉండకూడదు, చెప్పండి మీరే చెప్పండి, నేను ఎన్ని రోజులు అందంగా ఉండకూడదు, ఇలా లేకపోతే ఎన్ని రోజులు నేను మీతో ఉండకూడదు,
ఉండకూడదు. ఇలా క్వశ్చన్ రూపంలో ఎందుకు, ఎలా, ఏమి, లేకపోతే ఎక్కడ, ఎప్పుడు, ఎన్ని, ఎంత అనేటువంటి పదాలతో ఉండకూడదు అనేటువంటి క్వశ్చన్ రూపంలో అవతలి వ్యక్తిని అడగడానికి ఈ డబ్ల్యూ లేదా హెచ్ అనే పదాన్ని ముందుగా తీసుకొని ప్లస్ డూ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ నెగటివ్ ఫార్మ్ ప్లస్ హ్యావ్ టు బిని దాని తర్వాత అడ్వర్బ్ అయితే అడ్వర్బ్, యాడ్జెక్టివ్ అయితే యాడ్జెక్టివ్, నౌన్ అయితే నౌన్ చెప్పండి. ఎగ్జాంపుల్ గా కొన్ని సెంటెన్సెస్ చూద్దామండి. వెన్ డు ఐ నాట్ హ్యావ్ టు బి దేర్, నేను ఎప్పుడు అక్కడ ఉండకూడదు. వై డోంట్ యూ హ్యావ్ టు బి హియర్, మీరు ఎందుకు ఇక్కడ ఉండకూడదు. వెన్ డోంట్ దే హ్యావ్ టు బి ఎట్ మై హౌస్, వారు మా ఇంటి దగ్గర ఎప్పుడు ఉండకూడదు. హౌ డోంట్ వి హ్యావ్ టు బి హ్యాపీ, మేము ఎలా సంతోషంగా ఉండకూడదు. వై డోంట్ దే హ్యావ్ టు బి ఇన్ ద హౌస్, వారు ఇంట్లో ఎందుకు ఉండకూడదు. వేర్ డోంట్ ఐ హ్యావ్ టు బి విత్ రాజు, నేను రాజుతో ఎక్కడ ఉండకూడదు. ఇలా ఎందుకు ఉండకూడదు, ఎక్కడ ఉండకూడదు, ఎప్పుడు ఉండకూడదు, ఎలా ఉండకూడదు, ఎంతసేపు ఉండకూడదు, ఎన్ని రోజులు ఉండకూడదు, ఎంత కాలం ఉండకూడదు అనేటువంటి క్వశ్చన్ రూపంలో మనం అవతలి వ్యక్తిని అడగడానికి WH అనే పదాలతో నెగిటివ్ సెంటెన్సెస్ తో WH అనే పదాన్ని ముందుగా తీసుకొని ప్లస్ డూ అనే హెల్పింగ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ అనే నెగిటివ్ ఫార్మ్ ప్లస్ హ్యావ్ టు బి దాని తర్వాత అడ్వర్బ్, యాడ్జెక్టివ్, నౌన్ మీకు నచ్చిన పదాన్ని చెప్పండి.